వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎవరినే గాని బయటికి రానికోకుండా ఓట్లు వేయనీకోకుండా రిగ్గింగ్ చేసుకుంటూ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేమి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేమి చేయడం జరిగింది. కానీ 40 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం పులివెందుల్లో బతికిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొలవ, అలాగే మా నారా లోకేష్ గారి చొలవతోనే జరిగిందని. ఎందుకంటే శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో మా ముఖ్యమంత్రి వర్యులు ముందుంటారు. గతంలో కానీ కనీసం పులివెందుల్లో ఎక్కడే కానీ అంటే స్వేచ్ఛాయుతంగా ఓట్లేసిన దాఖలాలు లేవు. కానీ ఈ ఎలక్షన్స్ లో ప్రజలంతా బయటకు వచ్చి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేవలం మీ పులివెందుల్లో నీ దౌర్జన్యాలు లేకపోతే కనీసం డిపాజిట్లు కానీ రావని చెప్పేసి ఈరోజు పులివెందుల ప్రజలు తెలియజేయడం జరిగింది. పులివెందుల్లో కాదు, ఒంటిమిట్లో కడప జిల్లా మొత్తం మళ్ళా గతంలో ఉండే మాదిరి తెలుగుదేశం వైపు వస్తుందనడానికి ఇదే ఎగ్జాంపుల్. వై నాట్ పులివెందుల అనుకున్నాం, ఖచ్చితంగా పులివెందుల గెలిచాము. గెలిచిన దానికి మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.